మొత్తానికి రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం వాయిదా అయితే వేయడం జరిగింది. దీనికంటూ కారణాలైతే లేకపోలేదు. మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం కదా! ఎవరైతే అవినీతికి పాల్పడిన అధికారులు ఉన్నారో, మళ్ళీ వారి చేతే ఈ రెవెన్యూ సదస్సులనేవి కండక్ట్ చేయించి, మీరు ఏ తప్పులైతే చేశారో ఆ తప్పుల్ని వెతికి పట్టుకోండి అని చెప్తే ఆ అధికారి ఏం చెప్తాడు? నేను ఏ తప్పు చేయలేదంటూ అక్కడ జరిగిన తప్పులనైతే కప్పిపుచ్చుతాడు. సో, ప్రభుత్వం ఈ విషయాలన్నీ ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే, ఇప్పటికే ఈ రెవెన్యూ సిబ్బంది, అలాగే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇలా కొన్ని శాఖల్లో బదిలీలైతే చేపట్టనుంది. ఈ బదిలీలన్నీ కూడా ఆగస్టు నెలాఖరుకైతే పూర్తి చేయనున్నారు. అంటే రెవెన్యూ సదస్సులనేవి కొత్త వారి చేత కండక్ట్ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఒకవేళ ఆ ఏరియాలో ఏవైనా అవినీతికి పాల్పడిన వారు ఉన్నట్లయితే, ఏవైతే మ్యానిపులేషన్ జరిగాయో ఈ ల్యాండ్ ఇష్యూస్ పైన, అలాంటివన్నీ కూడా బయటికైతే వస్తాయి. ప్రభుత్వం గుర్తించడానికి వీలుగా అవకాశం అయితే ఉంటుంది. అలాగే రెవెన్యూ సదస్సులు వాయిదా వేయడానికి మరొక కారణం కూడా ఉండొచ్చు. ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఆగస్టు 20వ తేదీ నుంచి ఎలక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేసింది. అంటే ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో వారు ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేయాలి. ఓటర్ల జాబితాకి సంబంధించిన అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇందులో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి ఎలాగో వర్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ వర్క్ అనేది వాళ్ళే చూసుకోవాలి కాబట్టి, ఆ వర్క్ కూడా యాడ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు వాయిదా వేసేందుకు ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇది కూడా ఒక కారణం అయితే అవ్వచ్చు. అలాగే రెవెన్యూ సదస్సులనేవి మళ్ళీ తిరిగి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే, సెప్టెంబర్ మొదటి వారం నుంచి అయితే స్టార్ట్ చేస్తామనేది చెప్పారు. అంటే బదిలీలు పూర్తయిన తర్వాత తిరిగి రెవెన్యూ సదస్సులు అయితే స్టార్ట్ చేస్తామనేది చెప్పారు. మాక్సిమం బదిలీలు అనేవి ఆగస్టు నెలాఖరులోపు అయితే పూర్తి చేస్తామన్నారు. అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో. 1వ తేదీ ఆదివారం అయితే వచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ రెవెన్యూ సదస్సులు అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటికే మండలాల వారీగా షెడ్యూల్ అయితే ఇచ్చేసారు కాబట్టి, ఆ షెడ్యూల్ అయితే మార్చాలి. దీనికి సంబంధించి అధికారులకి ఆదేశాలు వచ్చిన తర్వాత ఆల్రెడీ రిలీజ్ చేసిన షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మార్చడం జరుగుతుంది. అలాగే ఈ రెవెన్యూ సదస్సులనేవి వాయిదా వేయడం వల్ల అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లనేవి మరొక 15 రోజులైతే ఆలస్యం కానున్నాయి. ఇప్పటికే ఈ రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేయడం కోసం అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లనేవి 3 నెలలైతే ఆపేశారు. అంటే నవంబర్ 15వ తేదీ వరకు కూడా అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేవి ఆపేశారు. దీనికి తోడు మళ్ళీ ఎక్స్‌ట్రాగా మరొక 15 రోజులు అంటే నవంబర్ నెలాఖరు వరకు కూడా ఈ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లు అనేవి జరగవు. అలాగే వీటితో పాటుగా అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ జరిగాయన్న ఉద్దేశంతో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌లు అయితే ఆపేయనుంది.